మనము ఏదైతే బాహ్యం కనబడుతుందో ఆ బాహ్యం మీద ఎవరిని కూడా కించపరచకూడదు. ఎత్తుగా ఉన్నవారి దృష్టిలో పొట్టిగా ఉన్నవారు లోపంగా కనబడవచ్చు. అదే పొట్టిగా ఉన్నవారి దృష్టిలో ఎత్తుగా ఉన్నవారికి లోపంగా కనబడుతుంటుంది. మనం మర్చిపోతున్నటువంటి విషయం ఏమిటో తెలుసా? ఎప్పుడైతే మనం ఎదురుగా ఉన్నవారిని వారి యొక్క లోపాన్ని బట్టి కించపరుస్తున్నామో, వాస్తవంగా అది లోపం కాదు, లోపాన్ని బట్టి కించపరుస్తున్నామో, కేవలం వారిని కించపరచడం మాత్రమే కాదు, అల్లా సృష్టించిన సృష్టిని మీరు ప్రశ్నిస్తున్నారు. అంటే అల్లాను ప్రశ్నిస్తున్నారు. ఎవరి చేతుల్లో అయినా ఉందా నల్లగా పుట్టాలి అని? నల్లగా పుట్టిన వారు ఎవరైనా వారి చేతుల్లో ఉందా తెల్లగా పుట్టాలా నల్లగా పుట్టాలని? లేకపోతే ఎత్తుగా పుట్టాలా పొట్టిగా పుట్టాలని వాళ్ళ చేతుల్లో ఏం లేదు. అల్లా సృష్టించాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా పుట్టించాడు. ఇదంతా కూడా అల్లా యొక్క సృష్టి. మనం ఎవరినైనా కించపరుస్తున్నామంటే వారిని మాత్రమే కాదు, అల్లాను ప్రశ్నిస్తున్నాము, అల్లా యొక్క సృష్టిని ప్రశ్నిస్తున్నాము సోదరులారా. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితంలో వేరే వారికి మనకు లోపంగా కనబడుతుంది, కానీ అది లోపం కానే కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడే విధానంలో అయినా, నడిచే విధానంలో అయినా, లేకపోతే ఏ విధానంలో కూడా మనము వేరే వారిని కించపరచకూడదు. సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ గ్రంథంలో కూడా తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. సూరే హుజరాత్ 49వ అధ్యాయం 11వ వాక్యంలో, యా అయ్యుహల్లజీన ఆమనూ లా యస్ఖర్ కౌముం మిన్ కౌమిన్ అసా అన్ యకూను ఖైరం మిన్హుం. ఓ విశ్వసించిన ప్రజలారా, సాటి పురుషులు తమ తోటి వారిని ఎగతాళి చేయకూడదు, ఎందుకంటే వీరికంటే వారు శ్రేష్ఠులై ఉండవచ్చు. ఆ తరువాత వలా నిసాఉం మిన్ నిసాయిన్ అసా అన్ యకున్న ఖైరం మిన్హుం. విశ్వసించిన స్త్రీలు సాటి స్త్రీలని ఎగతాళి చేయకూడదు, వీరికంటే వారే శ్రేష్ఠులై ఉండవచ్చు. సుబ్హానల్లా, ఎంత మంచి ఉపదేశమో చూడండి. అల్లా తఆలా తెలియజేస్తున్నాడు, విశ్వసించిన పురుషులు ఎవరైతే ఉన్నారో వారు సాటి పురుషుల్ని ఎగతాళి చేయకూడదు. ఎందుకని ఎగతాళి చేయకూడదు? బహుశా వీరికంటే వారే శ్రేష్ఠులై ఉండవచ్చు. ఎందుకని? మనం ఏదైతే బాహ్యం చూస్తున్నామో, కేవలము అందంగా ఉన్నారా లేదా, ఎత్తుగా ఉన్నారా లేదా, వారి దగ్గర ధనం ఉందా లేదా, ఈ మిగతా విషయాలు ఏవైతే చూస్తున్నామో ఇవి కాదు చూడాల్సింది. వారిలో ఉన్నటువంటి విశ్వాసం ఎలా ఉంది, వారిలో ఉన్నటువంటి ఆచరణ ఎలా ఉంది, వారు మంచి కర్మలు ఎన్ని చేస్తున్నారు, అల్లాహకు వారు ఎంతగా భయపడుతున్నారు అనేది చాలా ముఖ్యమైన విషయం సోదరులారా. కాబట్టి పురుషులు ఎప్పుడూ కూడా వేరే వారిని ఎగతాళి చేయకూడదు. బహుశా వాళ్ళు అల్లా దగ్గర గొప్పవారై ఉండవచ్చు. అలాగే స్త్రీలు కూడా, స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలు కూడా మిగతా స్త్రీలని ఎగతాళి చేయకూడదు, ఎందుకంటే వీరికంటే వారే శ్రేష్ఠులై ఉండవచ్చు. ఒక్కసారి మనం పరిశీలన చేశామనుకోండి, మన సమాజం ఎలా ఉంది? ప్రతి ఒక్కరికి తమ అసలు పేర్లతో పాటు మారు పేర్లు ఉన్నాయి. ఎవరినన్నా అడిగామనుకోండి, అబ్దుల్లా తెలుసా అంటే, ఏ అబ్దుల్లా అంటే మారు పేరుతో చెప్పాలి. మీకు ఫలానా అబ్దుల్ రెహమాన్ తెలుసా అంటే, ఏ అబ్దుల్ రెహమాన్ అంటే మళ్ళీ మారు పేరుతో పిలవాలి. ప్రతి ఒక్కరికి మారు పేర్లు ఎంత ఎక్కువగా అయిపోయినాయి అంటే, మారు పేరు లేకుండా ఒక వ్యక్తిని గుర్తించడం కష్టమైపోతుంది సోదరులారా. ఇది ఎంత మాత్రము కూడా సరైనటువంటి విధానము కాదు. సృష్టికర్త అయిన అల్లా గట్టిగా వారించాడు, ఎప్పుడు కూడా స్త్రీలైనా పురుషులైనా ఏ విషయంలో కూడా వేరే వారిని వారి శరీర ఆకృతిని బట్టి కించపరచకూడదు, మారు పేర్లతో పిలవకూడదు. మరీ ఎక్కువగా మనం చూస్తుంటాము, స్త్రీలలో కూడా ఇది ఎక్కువగా ఉంది, పురుషుల్లో కూడా ప్రస్తుతము చాలా ఎక్కువగా ఉంది సోదరులారా. ఆ తర్వాత కూడా అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, వలా తల్మిజు అన్ఫుసకుం వలా తనాబజు బిల్ అల్కాబ్ బిసల్ ఇస్ముల్ ఫుసూకు బాదల్ ఈమాన్ వమల్లం యతుఫ్ ఫౌలాయిక హుముజ్ జాలిమూన్. మీరు ఒకరినొకరు ఎత్తి పొడుచుకోమాకండి, ఒకరికొకరు చెడ్డ బిరుదులు ఇచ్చుకోకండి. విశ్వసించిన తర్వాత తమ సోదరుణ్ణి చెడ్డ పేరుతో పిలవడము, అవమానించడము మహాపాపం. సుబ్హానల్లా. మనం ఒకరినొకరు చెడ్డ పేరుతో పిలుచుకోకూడదు, చెడ్డ బిరుదులు ఇచ్చుకోకూడదు. విశ్వసించిన తర్వాత ఒకసారి మనం విశ్వసించేసాము, మళ్ళీ అజ్ఞానం కాలం నాటి పనులు మనం చేయకూడదు. విశ్వసించిన తర్వాత చెడ్డ పేరుతో పిలవడము మహాపాపం సోదరులారా. ఎవరైతే ఈ విషయాన్ని మార్చుకోరో, పశ్చాత్తాపం చెందరో వారే దుర్మార్గులు. సుబ్హానల్లా. అల్లా ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు చూడండి. మనం ఎప్పుడు కూడా వేరే వారిని వారి యొక్క శరీర ఆకృతిని బట్టి కించపరచకూడదు.